నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జగన్ రాష్ట్రానికి శాపంలా మారారని మండిపాటు గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి సంధ్యారాణి హాస్టల్స్ ని ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడి మూడో రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సమస్యల పరిష్కారానికి భరోసా మంగళగిరి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ఛాంబర్ కేటాయింపు ఈ నెల 19న బాధ్యతల స్వీకారం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ బాటలో తామంతా పయనిస్తామన్న ఎమ్మెల్యే రామాంజనేయులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు ఈద్గాలు మసీదుల్లో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు పోలవరం ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు గత 5 ఏళ్లుగా చేపట్టిన పనులను అధికారులు సీఎంకు వివరించారు మంత్రి రామానాయుడు ఇతర అధికారులు సీఎంతో ఉన్నారు ఒక వ్యక్తి రాజకీయాలకి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కేస్ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి అతి పెద్ద తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం డయాఫామ్ వాల్ ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ని మంత్రి నారా లోకేష్ మూడో రోజు నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు అంగన్వాడీలు ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు యువత వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు తమ భూములను వైసీపీ శ్రేణులు బలవంతంగా లాక్కున్నాయని తగు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటారని బాధితులకు తెలిపారు రానున్న రోజుల్లో మైనార్టీ ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పారు పాతగుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో జరిగిన బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారన్నారు త్యాగానికి సేవకు మారుపేరు బక్రీద్ పండుగ అని బక్రీద్ పండుగ సందర్భంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు పండుగ జరుపుకునేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు
త్యాగానికి సేవకు మారుపేరు బక్రీద్ పండుగ. ప్రతి ఒక్కరూ కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అనేక రకాలుగా పేద ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆచారాలని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో చేసేటువంటి పండుగ బక్రీద్ పండుగ. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సోదర భావంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ పండుగ సంతోషాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునేటటువంటి అతి గొప్ప పండుగ బక్రీద్. అంటే త్యాగం, అల్లాహకు ప్రేమ, కరుణ, జాలితో కూడినటువంటి సిన్సియర్గా త్యాగం చేస్తూ సాటి మానవుడు కోసం ఎంతవరకు త్యాగానికి నిలబడతాడు, ఒకళ్ళనొకళ్ళు కలిసి ఉండాలి అనేటటువంటి ప్రేమానురాగాలతో జీవించాలనేటటువంటి భాగంలో ఈ బక్రీద్ అనేటటువంటి ఏర్పడింది. పెద్దలు చెప్పినట్టుగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చుట్టూ పొరుగు విరుగు వాళ్లతో కూడా సంతోషంగా ఉండి ఈ పండుగను అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగలో భాగంగా ఉంది. గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో గుమ్మడి సంధ్యారాణి ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గిరిజన హాస్టల్స్లో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వంలో గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడ్డారని, వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా, ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం, వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎంలను పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు. ఇది అప్పటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఏఎన్ఎంలను కూడా తీసేశారు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో మొత్తం 544 స్కూల్స్లో టోటల్గా అందరినీ వేయడం జరుగుతుంది. అలాగే స్త్రీ సంక్షేమ శాఖలో అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, ఈ 5 ఉంటే 80% కష్టాలు పోతాయి సార్. వీటి మీద 5 మీద దృష్టి పెడతాం సార్. దృష్టి పెడితే గిరిజన గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి. 5 సంవత్సరాల వైసీపీ పాలనను తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు తిరస్కరించారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటినే కాకుండా మిగిలిన వాటిపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరుగులు పెట్టించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో విద్యాలయాలు నిర్వీర్యమైపోయాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో రైతాంగాన్ని నాశనం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసిన వైసీపీని ప్రజలు తరిమికొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ఏర్పాటు, డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ డెవలప్మెంట్ పై సంతకం చేయటంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. సోమవారం పోలవరం రోజుగా మార్చి ప్రాజెక్టు పనులను చంద్రబాబు పూర్తి చేసేలా కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ బాటలో నడిచేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు. తన మీద అనేక కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చలేని మహారాజుగా రాజకీయాలు వెళ్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఏదో ఒక మచ్చ వేయాలని చేసినటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయబోరు. ఇప్పుడు కూడా మేము స్కిల్ డెవలప్మెంట్లు మళ్ళా ప్రతి నియోజకవర్గంలో స్థాయిలో స్థాపించాలనేసి బాబు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాలేజీల్లో ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. బాగా మంచి కాలేజీలు ఉన్నటువంటి, గ్రేడింగ్ ఉన్నటువంటి కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకు ఉపాధి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ వైసీపీ తాటాకు చప్పుడులకి భయపడి యువతకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. వాళ్ళ విమర్శలకి మేము సమాధానం చెప్పగలిగిన స్థాయి మాకుంది.
మేము ఏ తప్పు చేయము కాబట్టి ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే విషయంలో స్కిల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తాం. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమం అన్నది బక్రీద్ సారాంశమని, పండగ సందర్భంగా కుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్లోని 212 ఛాంబర్ను పవన్ కళ్యాణ్కు కేటాయించారు. అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లకు ఇదే బ్లాకుల్లో ఛాంబర్లు కేటాయించారు. మంగళగిరిలోని ఈద్గాలో బక్రీద్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బక్రీద్ పర్వదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని పలువురు ప్రముఖులు తెలిపారు. బక్రీద్ పర్వదిన వేడుకలు సోమవారం నగరంలో ఉత్సాహంగా జరిగాయి. నగరం పాలనలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బక్రీద్ విశిష్టతను ముస్లిం మత ప్రబోధకులు వివరించారు. और हमारे सारे इंसानियत को दिमाग को खुदाए गैर से मुकम्मल కేంద్రం రాష్ట్రంలో నియమించబడిన ఓబీసీ మంత్రులు ఓబీసీ వర్గాల సాధికారత కోసం కృషి చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ అన్నారు. యువజన విభాగం కన్వీనర్ గా ఎన్నికైన ఉడతా పవన్ కుమార్ ను బృందావన గార్డెన్స్ లో వరప్రసాద్ యాదవ్ అభినందించారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఓబీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంతో పాటు కేంద్రంలో 27 ఓబీసీలకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కక్ష సాధింపు చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సత్యం సింగ్, పూర్ణచంద్రరావు, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీసీలకి 34% ప్రాధాన్యత కల్పించడం పట్ల అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలకి 27 కేంద్ర మంత్రి పదవులు కేటాయించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో బీసీ మంత్రులుగా ఉన్నటువంటి వివిధ కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ సమాజంలో అసమానతలకి వివక్షతకు గురైనటువంటి ఓబీసీ వర్గాల యొక్క సాధికారత కోసం కేంద్రంలో, రాష్ట్రంలో బీసీ మంత్రులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, బీసీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత, ఉపాధి, అలాగే యువతకున్న సమస్యలు, వీటి మీద ఒక కమిటీని వేయాలని, అలాగే ఒక యూత్ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. యువతలో ఉన్న సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ స్థితిగతులు అన్నిటి మీద ఒక సమగ్ర నివేదికను రూపొందించి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించి వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అలానే యూత్ పాలసీలో ఎటువంటి అంశాలను చేరుస్తారు అనే దాని మీద డిస్కస్ చేసి
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతో తన సొంత ఇంటి కోసం సుమారు 45.54 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి గుంటూరు పోలీస్ కార్యాలయంలో నేర విభాగ ఏఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు కొమ్మినేని సాంబశివరావు, జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, నాయకులు శబరి, చైతన్య ఫణి ఉన్నారు. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి వెనుక ఉన్న రోడ్డు నుండి ప్రజలు తిరిగేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. మాజీ సీఎం జగన్ ఇంటి వెనుక సెక్యూరిటీ రీత్యా గతంలో రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న బారికేడ్లను తొలగించి ప్రజల వాహనాలను ఆ రోడ్డుపై అనుమతిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మంగళగిరి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ను టీడీపీ ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ కలిసి బొకే అందజేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 19న వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. గిరిదారి మిత్రమండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధుల్ని, వికలాంగుల్ని ఆదుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో కామిశెట్టి సురేష్, కామిశెట్టి నాగేంద్ర, కార్యదర్శి పలకలూరి శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్, జుజ్జూరు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష. జగన్ రాష్ట్రానికి శాపంలా మారారని మండిపాటు. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి సంధ్యారాణి. హాస్టల్స్ ని ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడి. మూడో రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సమస్యల పరిష్కారానికి భరోసా. మంగళగిరి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ఛాంబర్ కేటాయింపు. ఈ నెల 19న బాధ్యతల స్వీకారం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ బాటలో తామంతా పయనిస్తామన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. ఈద్గాలు, మసీదుల్లో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.